వెల్కమ్ ఆల్. మనం డిజైన్ చేసిన ఫైల్స్ని సర్వర్లోకి ఎలా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. స్టాటిక్ వెబ్సైట్ అయినా డైనమిక్ వెబ్సైట్స్ అయినా. సో ఇప్పుడు దాకా నేను ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. రెజ్యూమ్ అనేది ప్రీవియస్గా డిజైన్ చేసాం కదా. ఎవరైనా ఈ వీడియో చూడకపోయినట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని చూడండి అండ్ డిజైన్ చేయండి. సో ఈ డిజైన్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఫైల్ని ఎలా అప్లోడ్ చేయాలంటే మీకు ఫ్రీ హోస్టింగ్ ఒకటి దొరుకుతుంది అనమాట. హోస్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 000 వెబ్ హోస్ట్. దాంట్లోకి వెళ్ళండి. మీకు స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి లైక్ 500 MB 200 MB అనమాట. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మీకు ప్రాక్టీస్ పర్పస్ కదా. సో ఇది మీకు ఏంటంటే ప్రాక్టీస్ పర్పస్ కోసమే. సో చూసారా, MySQL cPanel ఉంటుంది. దీంట్లో మీకేంటంటే ఇంకోటి 300 MB వరకు ఇస్తాడు. ఒక వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు, అది ఫ్రీ డొమైన్ మీద, అండ్ 300 MB వరకు. సో లిమిటెడ్ యూజెస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ అనమాట ఇది. ఓకేనా? మీకు సర్వర్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావాలంటే అది దానికోసం నేను చూపిస్తాను. సో ఈ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటా. మన శివ వర్డ్ప్రెస్ అని ఉంది. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏం ఫైల్స్ లేవు. సో ఈ విధంగా వచ్చింది మనకి. సో ఇది క్రియేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే దీంట్లోకి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. కిందకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంటుంది. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ public_html దీంట్లోకి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేసి సో నేను ఇక్కడ ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను public_లో. సో సెలెక్ట్ ఫైల్స్, ఈ రెండింటిని ఫస్ట్ అప్లోడ్ చేసుకుంటాం. అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో అదే ఫైల్ నేమ్స్ ఇవ్వాలి. ఫోల్డర్ నేమ్స్ CSS వెబ్ ఫార్మ్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుందాం. CSS అని ఫోల్డర్ క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ వెబ్ ఫార్మ్స్. సో దీంట్లోకి వెళ్ళి CSS ఫైల్స్ ఇక్కడ అప్లోడ్ చేద్దాం. చెప్తాను CSS ఫైల్స్ అయిపోయినాయి. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దామా? సో ఓకే, ఎందుకు అప్లై అవ్వలేదు? మనం ఇక్కడ resume.html అని ఇచ్చాం. నేను చెప్పాను కదా ప్రీవియస్గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్లో డొమైన్కి index.html అనేది లింక్ అప్ అవుతుంది. సో దీనికి రీనేమ్ చేయండి, index.html అని. ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, మొత్తానికి ఫైల్ అనేది అప్లోడ్ అయింది. సో ఈ విధంగా మీరు స్టాటిక్ వెబ్సైట్ని సర్వర్లోకి హోస్ట్ చేయొచ్చు. అండ్ వెబ్ ఫార్మ్స్ నేను యూజ్ చేయలేదు, అందుకోసం నేను అప్లోడ్ చేయలేదు, డిలీట్ చేసేస్తున్నాను. సో ఓకేనా? సో ఈ విధంగా మీరు సర్వర్లోకి అప్లోడ్ చేసుకుని ఈ లింక్ని షేర్ చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video. Bye.